హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు. ముఖ్యంగా మెగా క్లాష్ మరియు మస్క్ యొక్క ఇంపార్టెన్స్, ఈ రెండింటి మధ్యలో ఇబ్బంది పడుతున్న ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారని తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఈ క్యాంపెయిన్ లాంటిది ఏదైతే ఉందో, ఇది ఎక్కువ మందికి అంటే ఇండియన్స్ని అనే కాకుండా ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా దూరం పెట్టాలి అనే ఒక ఎయిమ్తో ముందుకెళ్తా ఉంది. అయితే ఎలాన్ మస్క్ లాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ తనకు కావాల్సిన ఎంప్లాయీస్ ఇండియన్స్ లాంటి వాళ్ళే అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానిపై ట్వీట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి క్లాష్ మధ్యలో ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? ఇటు ఇమిగ్రెంట్స్కి సపోర్ట్గా ఉన్న పాసిబిలిటీస్ ఉన్నాయంటారా, లేకపోతే కంప్లీట్గా ఆయన తీసుకున్న ఎయిమ్ ఏదైతే ఉందో మెగా అనేది దాని మీదే కట్టుబడి ఉంటారంటారా? ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ట్రంప్ యాక్చువల్లీ ఇప్పుడు ఆయన ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా అయిపోయారు. ఎందుకంటే ఆయన యాక్చువల్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఏదైతే చెప్పారో, నేను ఇమిగ్రేషన్ తగ్గిస్తాను, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేస్తాను అనే ఈ నేషనలిస్ట్ ఫీలింగ్ని రెచ్చగొట్టేలాగా చేసి ఆయన ఓట్స్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఆ ట్రంప్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంపై బిలీవ్ చేసేవాళ్ళు, దే ఆల్ వాంట్ అమెరికన్ వర్కర్స్ అండ్ అమెరికన్ సిటిజన్స్ టు ప్రాస్పర్. అయితే అట్ ద సేమ్ టైం ట్రంప్కి సపోర్ట్ ఉన్న ఇప్పుడు వివేక్ రామస్వామి కానీ, ఎలాన్ మస్క్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైతే టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియలిస్ట్లో హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు దే ఆర్ సపోర్టింగ్ ఫారెన్ వర్కర్స్. ఓకే. సో ఇన్ ద ఫ్యూచర్ ఇది ఏంటంటే ట్రంప్కి ఫ్యూచర్లో వెన్ హీ స్టార్ట్స్ గవర్నింగ్ ఇది పెద్ద చిక్కులాగా కాబోతుంది. ఎందుకంటే హీ స్టక్ బిట్వీన్ బోత్ సైడ్స్ అండ్ ఏ అడిగేయాలన్నా ఆచితూచి వేయాల్సి వస్తుంది. బికాజ్ హీ డోంట్ వాంట్ టు లూజ్ ద సపోర్టర్స్. ఆయన ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అవ్వకుండా, అండ్ ఎవరైతే ఇప్పుడు హైటెక్ ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో హీ నీడ్స్ దేర్ సపోర్ట్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ యాక్చువల్లీ. సో అందుకనే మనకి ఇప్పుడు అందరూ టెన్షన్ ఎందుకు పడుతున్నారంటే ట్రంప్ ఏం చేయబోతున్నాడు, 20th తర్వాత ఏమవుతుంది, రూల్స్ ఎలా మారబోతున్నాయి అనేది ఎందుకు అంత టెన్షన్ ఉంది అంటే, బికాజ్ హీఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఒక స్టాన్స్ లాగా ఏం తీసుకోవట్లేదు, ఒక స్ట్రాంగ్ నేను కంప్లీట్గా ఇలా చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినట్టయితే ఒక 1 month బ్యాక్ ఒక ట్వీట్ చేశారు, తర్వాత మళ్ళీ కంప్లీట్లీ యూటర్న్ చేసేసి నో ఐ లైక్ ఫారెన్ వర్కర్స్, మన కంట్రీకి వీళ్ళు చాలా అవసరము, దే ఆర్ ఆల్ హెల్పింగ్ అవర్ కంట్రీ గ్రో, అది ఇదని మళ్ళీ ఒక రీట్వీట్ చేశారు. తర్వాత మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ అయ్యాయి. ఫార్ రైట్ ఎవరైతే ఉంటారో వీళ్ళ సపోర్టర్స్, సో వాళ్ళు ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు దానికి అందుకొని అలా ఇట్స్ గోయింగ్ ఆన్ బిట్వీన్ లైక్ ట్వీట్స్ మధ్యలో సోషల్ మీడియాలో ఇదంతా రెచ్చగొట్టి ఒక జనరల్ పబ్లిక్ ఫీలింగ్ కూడా ఏమొచ్చేసిందంటే, బికాజ్ ఓవర్ లాస్ట్ 5-6 years నుంచి మనం చూసినట్టయితే ఇప్పుడు వివేక్ రామస్వామి కానీ, సత్య నాడేలా కానీ, ఈవెన్ యూకేలో రిషి సునాక్ని చూసిన తర్వాత గూగుల్ CEO మనకు తెలిసిందే, సుందర్ పిచాయ్. సో ఇలాంటి ఇండియన్ ఫేసెస్ని గ్లోబల్ స్టేజ్లో ఎట్ ఎ హై పొజిషన్ ఇన్ అ వెరీ వెరీ టాప్ పొజిషన్స్లో చూసి వీళ్ళకందరికీ జనరల్ పబ్లిక్ ఇప్పుడు ఫీలింగ్ ఏమొచ్చిందంటే, ఓ ఈ ఇండియన్స్ అంతా మన కంట్రీకి వచ్చేసి వలసలుగా వచ్చి ఇక్కడ పనిచేసి కొన్నాళ్ళ తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్కి, ప్రైమ్ మినిస్టర్స్ పొజిషన్స్కి, ప్రెసిడెంట్కి పోటీ చేసే పొజిషన్స్లోకి వచ్చేస్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ వీళ్ళకి ఇప్పుడు జనరల్ పబ్లిక్లో ఆ ఫేసెస్ అన్నీ ఎవరైతే ప్రామినెంట్ ఫేసెస్ని చూసిన తర్వాత ఈ జనరల్ ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ ద ఫ్యాక్ట్ ఈజ్ మన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు యూఎస్లో అండ్ ఎప్పటి నుంచో వర్కర్స్లా పనిచేస్తున్నారు. దే ఆర్ ఆల్ సెటిల్డ్ దేర్. చాలామంది గ్రీన్ కార్డ్స్ కొన్ని జనరేషన్స్ కూడా ఇవైపోయాయి, అక్కడ గడిచిపోయినాయి. బట్ ప్రామినెంట్గా ఈ మీడియాలో కానీ ఎక్కడైనా పొలిటికల్ పొజిషన్స్లో మన వాళ్ళు అంతకుముందుకు లేకుండే. సో ఇప్పుడు ఈ లాస్ట్ కొన్ని 5-6 years నుంచి రిపీటెడ్గా చూసి నౌ దే హ్యావ్ కమ్ టు దట్ బిలీవ్ దట్ మన కంట్రీలో వేరే ఇతరులు వచ్చి ఆక్యుపై చేసేసుకొని మనల్ని తొక్కేస్తున్నారు, వీళ్ళు మనకంటే ఎక్కువ ఎదిగిపోతున్నారని. సో ఆ ఫీలింగ్నే ట్రంప్ ఎలక్షన్స్ ముందు క్యాష్ చేసుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకటేంటంటే లీగల్గా వచ్చి పని చేసుకున్న వాళ్ళు ఎదుగుతారు, అది వేరే స్టోరీ. ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్గా దొంగదారులు వచ్చేసి వీసాలు లేకుండా ఆర్ వీసాలు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఉండి ఆ కంట్రీలో ఉంటూ వర్క్ చేసుకునే వాళ్ళని పంపించేస్తాను అన్నది ఒక థింగ్.
సో వీళ్ళు ఈ రెండింటినే మెయిన్ ఎజెండా వాజ్, ఆయన ఇప్పుడు ఎలక్షన్స్కి రావడానికి ఎజెండా వాజ్ నేను ఇమ్మిగ్రెంట్స్ని తగ్గిస్తాను, నేను ఈ కంట్రీని బాగు చేస్తాను అని. బట్ వీ రియల్లీ నీడ్ టు సీ హౌ హీస్ గోయింగ్ టు డూ ఇట్. బికాజ్ లాస్ట్ టర్మ్లో కూడా అంతకుముందుకు ఇలాగే చెప్పాడు, కానీ మనం చూసినట్టయితే పెద్దగా ఏం చేయలేదు. లైక్ ఒక గ్రేట్ రిఫార్మ్ చేసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అప్పుడు కూడా చెప్పాడు. అదే ఫీలింగ్ని రెచ్చగొట్టి అదే ఫీలింగ్ని తీసుకొచ్చి చేశాడు. కానీ వెన్ హీ వాజ్ ఇన్ ఆఫీస్ ఫర్ 4 years దెర్ వాజ్ నో డ్రాస్టిక్ చేంజ్ అండ్ అమెరికా డిడ్ నాట్ చేంజ్ వెరీ డ్రాస్టికలీ. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. ఇదేంటంటే అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. జనరలీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ దే నీడ్ సమ్ ఎజెండా టు కమ్ టు పవర్. ఓకే, అండ్ దే యూస్ డిఫరెంట్ టాక్టిక్స్. సో పబ్లిక్లో ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని పల్స్ని వాళ్ళు తెలుసుకొని ఆ ఫీలింగ్ని రెచ్చగొట్టి ఆ ఫీలింగ్ని ఎన్కాష్ చేసుకుంటారు యాజ్ పర్ ఓటింగ్. సో ఐ మీన్ ఏ కంట్రీలో అయినా వాళ్ళ కంట్రీ అంటే ప్రేమ ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. ప్రతి ఒక్క కంట్రీలో ఆ ఫీలింగ్ ఉంటుంది ఆ కంట్రీ సిటిజన్స్కి. కానీ వెన్ యూ టర్న్ దట్ ఫీలింగ్ అగెయిన్స్ట్ అదర్ పీపుల్, అంటే మన కంట్రీలో మనమే ఉండాలి, మనకే జాబ్స్ రావాలి, మనకంటే ఇంకెవరు ఎక్కువ ఎదగొద్దు అన్న ఫీలింగ్ మనం తీసుకొచ్చినప్పుడే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ కాంప్లికేటెడ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అక్కడే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ అనేది ఇట్స్ మల్టీ కల్చరల్ ప్లేస్. అక్కడ ఇండియన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ ఎన్నో డిఫరెంట్ కంట్రీ పీపుల్ అంతా కలిసి పనిచేసి కృషి చేసి కాంట్రిబ్యూట్ చేస్తేనే అమెరికా గ్రో అయింది. ఒక్క అమెరికన్స్ ఒక్కలే వర్క్ చేసుకుంటే గ్రో అవ్వలేదు అది. సో దెర్ ఈస్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ మైగ్రెంట్స్. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ యాజ్ ఎ సమ్ పర్సన్ హూ ఇస్ ఇన్ పొలిటికల్ పవర్, వాళ్ళు పబ్లిక్లో కూడా ఆ మెసేజ్ పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ మనం చేసుకునే జాబ్స్ మనకుంటాయి, వీళ్ళు చేసుకునేది వీళ్ళకు ఉంటుంది. దెర్ ఈస్ స్కోప్ ఫర్ ఎవ్రీబడి అండ్ నో బడీ ఈస్ టేకింగ్ ఎనీబడీస్ జాబ్ ఆర్ ఓవర్కమింగ్ ఎనీథింగ్. సో ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసి ఇప్పటికీ ఎవరైనా సరే ఇమిగ్రేట్ అవుతామని, లేదంటే H1 మీద వెళ్దాము, లేదంటే EB5 మీద వెళ్దాం అనుకున్న ఎవరికైనా సరే అక్కడ పాసిబిలిటీస్ అన్ని రకాలుగా ఉన్నాయి, పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవని చెప్పొచ్చు అంటారు. ఎస్, ఐ థింక్ లైక్ ఈవెన్ ఇప్పుడు అనుకున్నా కానీ విత్ ఆల్ దీస్ కాంట్రవర్సీస్ అండ్ వాట్ ఈస్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ద సోషల్ మీడియా అండ్ వీళ్ళందరూ చెప్పేది కూడా, ఈవెన్ ఇప్పుడు పోవాలనుకున్న వాళ్ళు కూడా, ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్ అండ్ మీకు మీ పైన కాన్ఫిడెన్స్ ఉంది అంటే యూ కెన్ గో. ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఏం బిలీవ్ చేస్తానంటే, ఇప్పుడు అమెరికాలో ఎంతమంది అయితే అంటున్నారో వీళ్ళు వచ్చి మా జాబ్ తీసేసుకుంటున్నారు అది ఇది అని అన్నప్పుడు, ఐ ఫీల్ పర్సనలీ దట్ యాజ్ అన్ ఇండియన్ or as a foreign nation who is not from US, you should feel proud. And వాళ్ళపైన వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి, నాట్ సో డెవలప్డ్ కంట్రీ నుంచి మనం వెళ్ళి, ఇంగ్లీష్ స్పీకింగ్ మన బ్యాక్గ్రౌండ్ కాదు, మన నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు, మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎన్నో కష్టాలు పడి ప్రాపర్ ఫెసిలిటీస్ లేకుండా, కరెంట్ కొన్ని ప్లేసెస్లో కరెంట్ కూడా ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, రోడ్ ఫెసిలిటీస్ ఉండవు, ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా అన్నీ తట్టుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి లోన్లు తీసుకొని అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, ఒక సింగిల్ పర్సన్ అక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ అంత కరెక్ట్గా రాకపోయినా కానీ అక్కడికి వెళ్ళి ఒక టాప్ కంట్రీలో, వరల్డ్లో యుఎస్ ఈజ్ ఎ టాప్ కంట్రీ, ఒక టాప్ కంట్రీలో ఒక తెల్లోడితో నువ్వు పోటీ పడుతున్నావు అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ గెటింగ్ స్కేర్డ్ దట్ మనం వాళ్ళ జాబ్స్ తీసేసుకుంటున్నాం అని. సో దే షుడ్ లుక్ ఎట్ దెమ్ సెల్ఫ్స్. మనం ఏం తప్పు చేస్తున్నాం, మనం ఇక్కడే ఉంటూ మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండి, మనకు టాప్ క్లాస్ కాలేజెస్ ఉండి, ఫ్రీ హెల్త్ కేర్ ఉంది, వాళ్ళకి అన్నీ ఉండి మరి మనం ఎందుకు కంపీట్ అవ్వట్లేదు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్ అండ్ మన పేరెంట్స్ కానీ మన గవర్నమెంట్స్ కానీ ఫోకస్ చేసింది ఎడ్యుకేషన్ పైన. ఆ ప్రాసెస్ మొత్తం ఒక 10 years 15 years ప్రాసెస్లో వీ హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ఎనీబడి టు డైజెస్ట్. ఒక ఫారినర్ వచ్చి మనం తక్కువ అయిపోతున్నాం అనేది. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ మనం ఇప్పుడు వెళ్ళినా కానీ అమెరికా కాదు, ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మన వాళ్ళు సర్వైవ్ అవుతారు. అక్కడ ఒకవేళ రూల్స్ టఫ్ చేసినా కానీ దే విల్ ఫైండ్ ఎ వే టు సర్వైవ్ దేర్ అండ్ వాళ్ళ పొజిషన్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడానికి. జస్ట్ వాళ్ళు కొంతమంది అంటున్నందుకు మనకి ఇట్లా అయిపోతుంది, లేకపోతే వీళ్ళు వచ్చి చేసేస్తారు, ఇంకేదో రూల్స్ మార్చేశారు అంత మాత్రాన మన స్కిల్ ఏం తగ్గిపోదు, మనకున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఏం తగ్గిపోదు.
ట్రంప్ ఒక రూల్ మార్చాడు అనుకోండి, కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ రూల్కి అనుకూలంగా మనం కూడా అలా మారిపోవాలి. మన ప్రొఫైల్ కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకో ఇంకో డిగ్రీ కావాల్సి వస్తుంది, స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాకుండా ఇది ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారంటే మన వాళ్ళందరూ అది చేయడానికి రెడీ అవుతారు. 100%. ఓకే. సో, తప్పకుండా అంటే మీరు చెప్పిన ప్రొసీజర్‌లో చూసినట్లయితే చాలా మందికి భయాలు, ఆందోళనలు ఉంటే మీరు అవన్నీ తీసేయచ్చండి. మీకు ఆ ఇంపార్టెంట్ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఈజీగా రాణించొచ్చు. ఎటువంటి కాంపిటీటర్స్ ఉన్నా కూడా అది వైట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మన ఇండియన్సే కాంపిటీటర్స్ అయ్యి ఉండొచ్చు. మీరు అమెరికాలో రాణించడానికి చాలా స్కోప్ ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు అక్కడికి వెళ్లి జాబ్ చేయడానికి అయ్యి ఉండొచ్చు, చదువుకోవడానికి అయ్యి ఉండొచ్చు. డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి స్పెసిఫిక్‌గా. ఆ టాపిక్స్ మీద కదా మరిన్ని ఎపిసోడ్స్ మేము చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. థాంక్ యూ సో మచ్.